ఇక్కడ చూడండి సార్ 7 8 అయింది 7 8 అయింది అని అనుకుంటే 7 4s are 28 1 4s are 4 ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి ఫినిష్ ఎంత ఈజీగా క్వశ్చన్ సాల్వ్ అవుతుంది చూడండి ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ 7 168 అయింది యూనిట్ డిజిట్ 7 7 8 అయిందంటే 7 4 28 1 4 4 ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి 4 ఉండాలి ఉన్న దాంట్లో ఒకటే ఆప్షన్ 264 28 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 3.4 ఇంటూ 140 3.4 ఇంటూ 140 నవ్వు ఇక్కడ చూడండి సార్ 3.4 అంటే 34 అంటే ఇది 17 తోటి డివైడ్ అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్ 17 తోటి డివైడ్ అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 17 తోటి డివైడ్ అవ్వాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 17 తోటి డివైడ్ అవ్వాలి అంటే క్వశ్చన్ మార్క్ 17 తోటి డివైడ్ అవ్వాలి క్వశ్చన్ మార్క్ ఎంత డివైడ్ అవ్వాలి 17 తోటి డివైడ్ అవ్వాలి ఆన్సర్ ఆప్షన్లతోటి సాల్వ్ చేసే పద్ధతి అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి మనం మొత్తము 24 ప్రాబ్లమ్స్ చేశాము ఈ ప్రాబ్లం ఏమో ప్రధాన సంఖ్య యూజ్ చేసింది ఈ ప్రాబ్లం యూనిట్ డిజిట్ యూజ్ చేసింది ఈ ప్రాబ్లం డిజిటల్ సమ్ ద్వారా చేయొచ్చు ప్రధాన సంఖ్య ద్వారా కూడా చేయొచ్చు ఇది మళ్ళీ యూనిట్ డిజిట్ యూజ్ చేసింది అన్ని ఏవైతే మోడల్స్ డిస్కస్ చేశానో అదే మోడల్స్ యూజ్ చేసి మామూలు డివిజన్ చెయ్యకుండా ఇది తప్పు కాబట్టి ఇది క్వశ్చన్ చూడంగానే ఇది 11తో డివైడ్ అవుతుంది ఇది కాదు ఇది ఇట్లాంటి మెథడ్స్ మీరు బాగా అలవాటు చేసుకోవాలి సార్ అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే మీకు క్యాల్కులేషన్ చాలా ఫాస్ట్